అండి, వెల్కమ్ టు కలగరగంప. ఇవాళ ఏం చేద్దామంటే నాటు అన్ని రకాల కూరగాయల మొక్కలు నాటుకుందాం ఇవాళ. యాక్చువల్గా మన దగ్గర చాలా విత్తనాలు ఉన్నాయి, వాటిని వెయ్యలేదు విత్తనాల కొరకు, మొలకల కొరకు. ఎందుకంటే అది అంత గడ్డి ఏదేదో ఉండింది, అది ఎప్పుడైతుందో తెలియదు, నారు పెరిగిపోతే కష్టము. అన్ని మంచి విత్తనాలు ఉన్నాయి మన దగ్గర, సో అవి పాడైపోతాయేమో అనే భయంతో వేయలేదన్నమాట. సో మన దగ్గర నాటు రకం ఉన్నాయి అండ్ మామూలు హైబ్రిడ్ ఉన్నాయి, ఆర్గానిక్ కొనుక్కొచ్చుకున్నాం కూడా కదా మనము. సో అవన్నీ ఉన్నాయి. ఏం చేద్దామంటే ఇప్పుడు మాత్రము నర్సరీ నుంచి నారు కొనుక్కొచ్చాను నిన్న. సో అవి నాటుకుందాము. నాటుకున్నాక ఒక 15-20 డేస్ వెళ్ళాక మన దగ్గర ఉన్న విత్తనాలన్నీ కూడా నారులాగా పోద్దామన్నమాట. సో ఇవి గ్రోత్ అయ్యి ఇవి అయిపోయే టైంకు ఆ నారు వస్తుంది మనకు. అవి పెట్టుకుంటే పంట గ్యాప్ అనేది అస్సలు ఉండదు. సో ఏమేమి తెచ్చినా చూపిస్తా. ఫస్ట్ అటువైపు అంతా క్లీన్ అయింది కాబట్టి మళ్ళు కూడా కట్టాము. అండ్ ఇప్పుడు మల్చింగ్ షీట్ వేయట్లేదండి, సమ్మర్లో మనం మల్చింగ్ షీట్ వేసుకుందాము. మేబీ ఇప్పుడు అంత అవసరం రాకపోవచ్చు మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గడ్డంతా బాగా 2-3 సార్లు కిందికి మీదికి మన ట్రిల్లర్తో దున్నేసినాం కదా, సో రాదు ఏమో, రాదని కోరుకుందాం అంతే, రావద్దని కోరుకుందాం. అంతకుమించి ఇక మనం ఏం చేయలేం కదా, వస్తే మళ్ళీ వీక్కోవడమే. సో మల్చింగ్ షీట్ తెచ్చాం కానీ సమ్మర్లో వేద్దాం, ఓకేనా. అయితే లోపల మనము పాలీ హౌస్లో వేసాము మల్చింగ్ షీట్, తుంగగడ్డి మల్చింగ్ షీట్ని కట్ చేసి బయటకు వస్తుంది, అంత స్ట్రాంగ్గా పెరుగుతుంది. మరి ఏందో పరిస్థితి, అందులో కూడా థిక్నెస్ ఉంటుందా లేదన్న విషయం నాకు తెలియదు, కనుక్కుందాం. అంటే మన దాంట్లో అగ్రికల్చర్ ఫీల్డ్ ఎవరైనా ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అయితే చెప్పండి నాకు. మల్చింగ్ షీట్ కూడా థిక్నెస్తో ఉంటుందా, మరి నేను ఎంత మైక్రాన్స్ తెచ్చానో తెలియదు. దాంట్లో నుంచి మాత్రం తుంగ మొలిచి మంచిగా పైకి వచ్చి హోల్స్ వేసుకొని పైకి వచ్చేసింది మన పాలీ హౌస్లో. ఇది పరిస్థితి. అది చూసాక అబ్బా ఇది వేసి ఏం లాభం అనిపించింది నాకే. మేబీ మీరు సజెస్ట్ చేస్తే దానికి ఇంకేమైనా బెటర్మెంట్ ఉంటే అది తెచ్చుకుందాం సమ్మర్ వరకు. ఇప్పుడు మాత్రం నారు చాలా రకాలు కాదు, అనుకున్నన్ని దొరకలేదు. బంతి నారు దొరికింది, బట్ రెడ్ దొరికింది, ఎల్లో కలర్ దొరకలేదు. అందరు చెప్పారు అయిపోయినాయి నార్లు అని చెప్పారు బంతి నారు. అండ్ వంకాయ 2 రకాలు దొరికింది, మిరపకాయలు, క్యాప్సికమ్, క్యాబేజీ, కాలీఫ్లవర్ తెచ్చా. ఎప్పుడు తేను, ఎందుకంటే భయంకరమైన పురుగు, మన వల్ల కాదు కంట్రోల్ చేసుడు. ఏమన్నా వేయండి, ఏమన్నా కొట్టండి, ఏ వేప నూనె కాగదు, అది ఏం తాగదు. అయినా సరే వాళ్ళు తీసుకపోమ్మని చెప్పారు అనమాట. సరే అని తెచ్చిన ఓ పక్కకు పడేద్దాం, ఏది డిస్టర్బెన్స్ కాకుండా. అవుతుందా పోతుందా ఏం చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. బూడిద చల్దాము, వేప నూనె చల్దాము. అండ్ ఈసారి ఏదన్నా కషాయాలు తయారు చేద్దాం. కషాయాలు తయారు చేసేసి పాలేకర్ మెథడ్లో కషాయాలు తయారు చేసి కూడా చల్లడానికి ట్రై చేద్దాం. ఇది విషయం. సరే ఏమేమి తెచ్చాను చూపిస్తారండి, వేసుకుంటా చూపిస్తా. మీకు ఇంకా వేసుకుంటా చూపిస్తే క్లారిటీ ఉంటుంది. పాపం నర్సరీ వాళ్ళు చెప్తున్నారు వర్షాలకు అంతా లాస్ అయిందమ్మా ఈ సంవత్సరం బిజినెస్ అని చెప్తారు. రెగ్యులర్ కంటే కొంచెం రేట్స్ ఎక్కువ చెప్పారు. ఎందుకట్లా అంటే ఆ మాట చెప్పాను అనమాట. అది ఇది వేసాక కొంచెం సెట్ అయ్యాక మళ్ళీ మనము పచ్చది పసుపచ్చ బంతి తెచ్చుకుందాం మనము. ఇదిగోండి, ఇది బంతి, వంకాయ 2 రకాలు, క్యాప్సికమ్ అండ్ క్యాబేజీ, కాలీఫ్లవర్, రెగ్యులర్ మిరపకాయలు. ఇందులో టమాటా నారు చిన్న ఉంది, టమాటా నారు. ఇది విషయం. సో ఇవైతే ముందు నాటుకుందాము. ఈ బంతి నారుని ఏం చేద్దామంటే ప్రతి 2 వెజిటబుల్స్ లైన్స్కు మధ్యలో ఒక లైన్ బంతి నారు వేద్దాము. సో ఈ ఫ్లవరింగ్ అనేది ఏంటంటే కీటకాలను ఆకర్షిస్తుంది అనమాట. మామూలుగా కూరగాయల మీద వచ్చే పురుగులను వాటిని ఆకర్షించేసి కొంత వాటి మీద ఎఫెక్ట్ తగ్గియడానికి యూజ్ అవుతుంది. సో అదనమాట. ఫ్లవర్స్ అనేవి చాలా మస్ట్, చాలా ఇంపార్టెంట్. అందుకే రైతులు కూడా ఏం చేస్తారంటే వీలైనంత వరకు పెస్టిసైడ్స్ కొట్టకుండా చేయడానికి ఊర్లలో అయితే ఇట్లా చిన్నప్పుడు అంతా చూసేదాన్ని, పసుపు తోటల అంత చుట్టూ మధ్యలో పట్టీలు పూలు అట్లా వేసేదన్నమాట. సో అదే మెథడ్ను మనం ఫాలో అవుదాము. మనం మందులు కొట్టాం కాబట్టి కొంత పని తప్పించుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇస్తుంది మనకు, ఓకేనా. 2 వెళ్దాం. ఈ 2 వంకాయ వేసేద్దాము.
ఒక రకం వంకాయ అది. ఇది నీడకు పెట్టాలేమో వాడిపోతే. కొంచెం నీళ్ళు వేసుకుంటూ పెట్టాలి కదా, ఇవి తెలుసు కదా ఎట్లా వేయాలో. దేవుడు అన్నీ నేను చెప్పినట్టు మళ్ళీ నేర్చుకుంటారు కొత్తగా. మగ్గు పెట్టుకొని బకెట్ నీళ్ళు పెట్టుకోవాలా, కొంచెం పెట్టి పెట్టంగానే పోస్తే ఆగుతుంది. మొక్క దగ్గర హోల్స్ కొట్టి పెట్టాక ఒకసారి పోయాల, లేదంటే పోసే. ఇగో ఇది ఈ లైన్ బంతి పెట్టండి. ఇట్రా టమాటా తీసుకో. ఇది గ్యాప్ చూసుకోండి. ఓయ్ అది 100 మొక్కలు ఉన్నాయి. ఎంత గ్యాప్ ఉండాలి మేడం? ఊరికెళ్ళి వచ్చిండు, ఎంత గ్యాప్ ఉండాలి మేడం అని అడుగుతుండు. వాళ్ళ నాన్న వ్యవసాయం, ఈయనకు రాదు. నిన్నెవరో అడుగుతున్నారు నన్ను, అందరిని సాఫ్ట్వేర్ వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడతారేం మేడం అన్ని వ్యవసాయం రాదని. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కాదు, ఈ వేరే వాళ్ళకి కూడా రావట్లేదు, అది పరిస్థితి. ఈ మధ్య మధ్యలో టమాటా నారు మొలిచింది కదా, అది ఊరిది, మన చెట్లే కదా, అతన్ని ఏమనకండి, డిస్టర్బ్ చేయకండి. అగో దాంట్లో కూర్చోలాగా. ఇది టమాటా పెడదాము, అండ్ ఇది కూడా టమాటా. మిరపకాయ తీసుకో, గ్యాప్ చూసి పెట్టండి. 2 ఫీట్ 2 ఫీట్లు సరిపోతుంది కదా. ఇది మళ్ళీ బంతి, 2 కూరగాయలు అయినాయి కదా, అది బంతి. 2 వేరు అవి, అది క్యాప్సికమ్ తీసుకురా. చూసుకోండి ఇవి, మళ్ళీ మిగిలితే పక్కకు ఇంకొక లైన్ పెడదాం. ఇది క్యాప్సికమ్. క్యాప్సికము ఈ సీజన్లోనే వస్తుంది మన దగ్గర, కొంచెం అటు ఇటుగా మరి పెద్దగా రాదులేండి. కానీ మళ్ళీ కొంచెం బంతి. మిరప కదా, మళ్ళీ వంకాయలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ బంతినారు చిన్న ఉంది, గబుక్కున పెట్టండి ఫస్ట్. ఇది క్యాప్సికమ్. ఇది మళ్ళీ రెగ్యులర్ మిర్చి మనది. మళ్ళీ లాస్ట్లో బంతి ఇంతే వచ్చింది, మళ్ళీ తెచ్చుకుందాం మనం. అది సంగతి. క్యాబేజీ క్యాలీఫ్లవర్ తెచ్చినా పొరపాటున వీటిలో కలపొద్దు. సో చూద్దాం. అటువైపు అది తీసుకోండి, ఆ కట్ట ఈ కట్ట సపరేట్ తీసుకోండి. ఒక్కొక్క బంతి మొలక 4 రూపాయలు, జాగ్రత్త. మిరపకాయలు, క్యాప్సికమ్ ఏది ఇంకుందా నీ చేతిలో? ఉంది ఇంకేమన్నా ఉందా? బకెట్ నీళ్లు మగ్గు పెట్టుకోవాలా. ఈ ఏరియా కొంచెం దూరంగా ఉంటుంది అన్నిటికీ, పురుగులు పడ్డా మరీ ప్రాబ్లం రాదేమో మనకు. సో అందుకేం చేద్దామంటే ఈ ఏరియాలో ఈ క్యాలీఫ్లవర్ క్యాబేజీ 2 పెట్టేద్దాం. వస్తాయా రావా, మరీ న్యూసెన్స్ అయితే పీక్ పడేద్దాం. సో వాళ్ళు నర్సరీ వాళ్ళు తీసుకపోమ్మా 50 రూపాయలు 60 రూపాయలు, ఇది 50-60 రూపీస్ నారు, అదొక 60 రూపీస్ నారు. లాస్ అయినామమ్మ తీసుకపో అంటే తెచ్చిన. అస్సలు దేని ఎప్పుడు ఫస్ట్ టైం. ఓకే, ఈ ఏరియాలో పెడదాం. ఇది కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి. దానికి కొంచెం ఒకదానికి ఎక్కువ పురుగు పడుతుంది, ఒకదానికి తక్కువ పడుతుంది. ఈ ఏరియాలో ఇట్లా తీసుకోండి. ఇక్కడ ఇది అక్కడది, వీళ్ళంత వరకు ఇట్లా తీసుకోండి. ప్రతిదీ మీకు చూపించి పెడుతున్నా, మీకు చూపించి తెంపుకొని తింటాం. ఈ నారు వదిలేయండి, ఇది మనది, ఇది ఊరి టమాటా. ఇదనమాట ఈ లైన్ వంకాయ. అండ్ ఇక్కడ
ఎల్లో బంతి దొరుకుతుండే, రెడ్ బంతి దొరకకపోతుండే. ఇప్పుడు ఏందో రెడ్ దొరికింది, ఎల్లో దొరకలేదు మనకు. మీకు ఒకటి చూపిస్తారండి, ఇదిగోండి. ఇగో ఇది ఈ కుప్ప ఇవన్నీ టమాటాలు. మనం ఆల్రెడీ వేసినింటాం కదా, అవి గింజలు పడిపోయి మొలిసినాయి అనమాట. సో మనము టమాటా వేయాల్సిన పని లేదు, ఇక అవే మొలుస్తాయి. ఇదన్నమాట విషయం. సో మొత్తం మీద అన్ని రకాలుగా నాటుకున్నాము. ఇంకా చాలా ప్లేస్ ఉంది, చాలా నాటుకోవాలి మనము. అన్ని తీగజాతి ఇవన్నీ వేసేద్దాము, ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తాయి మనకి. చెప్తున్నా కదా, అసలు లేట్ అయిపోయింది మనం వేయడానికి. మొత్తం ఏంటంటే సీజన్ అయిపోయాక వేస్తున్నట్టు, ఒక రకంగా చాలా 1 మంత్ లేట్గా వేస్తున్నట్టు మనము. బట్ ఎనీవే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కుదురుకుంటాయి. మనకు కావాల్సిన ఇంట్లోకే కదా, మరి మనమేమో కమర్షియల్ క్రాప్స్ లాగా వేయట్లేదు కాబట్టి ఇట్స్ ఓకే. అది సంగతి. చూసారు కదా, సూపర్ కనబడుతున్నాయి. మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. ఒక 3-4 డేస్ అయ్యాక మళ్ళీ సెట్ అయిపోతాయి. చూద్దాం అప్పుడన్నా, లేదంటే మంచిగా కొంచెం పెరిగాక చూపిస్తా. మళ్ళీ ఇప్పుడే చూపించిన కదా, ఇంకేం చూపిస్తా. సరేనా? ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.